బ్రహ్మోత్సవాలు అనేది తిరుమల కొండ మీద ఎంత పవిత్ర కార్యం, ఎంతటి పెద్ద గొప్ప సాంప్రదాయం అనేది మీ అందరికీ కూడా తెలుసు. అలాంటి సందర్భాల్లోనే పట్టు వస్త్రాలు సమర్పించిన వ్యక్తి ఇప్పుడు మళ్ళీ దర్శనానికి వస్తూ ఉంటే మళ్ళీ ఎందుకు కొత్త కొత్త రూల్ ఎందుకు తెస్తున్నారు? ఇదే నిబంధన పార్టీ మారినప్పుడు, ప్రభుత్వం మారినప్పుడు మాత్రం ఎందుకు గుర్తొస్తుంది? సార్, ఇక్కడ ఒక విషయం, ఈ రూలు, ఈ నిబంధన ఏదైతే ఉందో, ఏపీ చారిటబుల్ హిందూ రిలీజియస్ ఎండోమెంట్ యాక్ట్ 1985 ప్రకారము రూల్ నెంబర్ 136 ప్రకారం ఎవరైనప్పటికీ అన్యమతస్తుడు, నాన్ హిందూ బిలీవర్ ఎవరైనా కూడా దర్శనానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలనేటువంటి నిబంధన ఎప్పటి నుంచో ఉంది, యాక్ట్ లో ఎప్పటి నుంచో ఉంది. కానీ దాన్ని అమలు చేయడంలో మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఉంది. ఏది? గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి హోదాలో అధికార దుర్వినియోగానికి, అంటే ఆయన దగ్గరికి వెళ్ళి డిక్లరేషన్ అడగలేనటువంటి అధికారులు నియమించుకుని యథేచ్ఛగా పాలక మండలి యొక్క నిర్ణయాల కారణంగా జరిగేటువంటి తప్పులకు పరోక్షంగా వత్తాసు పలుకుతూ ఏదైతే నియమం, ఆచారం ఏదైతే ఉందో, సతీ సమేతంగా శ్రీవారికి శేష వస్త్రాలు బ్రహ్మోత్సవాల సందర్భంగా సమర్పించేటువంటి పట్టు వస్త్రాల సందర్భంలో కూడా ఆయన సింగిల్ గా రావడం, దాన్ని ప్రశ్నిస్తే మా లాంటి వాళ్ళు ఏదైతే ఆయన డిక్లరేషన్ ఇవ్వాలనేటువంటి డిమాండ్ తో ఇంటి నుంచి కదలకుండా హౌస్ అరెస్టులు చేయడం, ఆ రకంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని నియమాలను తోసిరాజని చెప్పి ఆ రకంగా ప్రవర్తించడం జరిగింది. తాజాగా ఆయన అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి లడ్డూలో జరిగిన కల్తీ వివాదం ఏదైతే ఉందో, చాలా మంది, కోట్లాది మంది హిందువుల యొక్క సున్నితమైనటువంటి మనోభావాలతో ముడిపోయినటువంటి అంశము కల్తీ జరిగిందనేటువంటి విషయం జరిగిన తర్వాత తీవ్రమైనటువంటి మనోవేదనతో రగిలిపోతున్నటువంటి ఈ సందర్భంలో ఇప్పటికిప్పుడు తిరుమల శ్రీవారి ఆలయానికి రావాల్సిన ఆగత్యం ఏంటి? నేను అడుగుతున్నాను. సతీ సమేతంగా శ్రీవారి ఆలయానికి రాలేనటువంటి ఒక దుర్గతిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి శ్రీవారి ఆలయ నమూనా సెట్టింగ్ ను తన నివాసం వద్ద ఏర్పాటు చేసుకొని కోట్లాది మంది యొక్క హిందువులను అప్పుడే అగౌరవపరిచారు. అయితే అధికారాన్ని అడ్డం పెట్టుకొని శ్రీవారిని నమూనా ఆలయాన్ని ఇంటికి రప్పించుకొని అక్కడ ఇచ్చేటువంటి తీర్థ ప్రసాదాలను గౌరవప్రదంగా తీసుకోకుండా వాసన చూసి కింద పడేసినటువంటి ఈ వ్యక్తికి తిరుమలకు రావడానికి, శ్రీవారిని మొక్కేందుకు కనీసమైన నైతిక అర్హత లేదు. ఒకవేళ రాదలుచుకుంటే తాడేపల్లి నుంచే డిక్లరేషన్ ఇవ్వాలి. ఏదైతే 136 రూల్ ప్రకారం ఏదైతే ఉందో, నాకు శ్రీవారి పైన నమ్మకం ఉంది, ఆచార వ్యవహారాల పైన గౌరవం ఉందనేటువంటి డిక్లరేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ అవసరాన్ని గుర్తించి ఆ రకంగా కదలాలి. ఇప్పటికే జరుగుతున్నటువంటి వివాదం, తాను అధికారంలో ఉన్నప్పుడు చేపట్టినటువంటి నెయ్యి టెండర్ల కొనుగోలు వ్యవహారంలో జరిగినటువంటి కల్తీ కారణంగా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు శాంపుల్స్ కలెక్ట్ చేసి ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా కల్తీ జరిగింది అనేటువంటి విషయం సుస్పష్టమవుతుంది. సో కల్తీ జరిగింది తన హయాంలో కాబట్టి తన మీద విపరీతమైన వ్యతిరేకంతో హిందువులు రగిలిపోతున్నారనేటువంటి విషయాన్ని గుర్తించేటువంటి వ్యక్తి ఇవాళ తిరుమల కేంద్రంగా మరో రాజకీయ డ్రామాకు తెరదీసే విధంగా ఒకలాంటి దండయాత్ర లాంటిది హిందువుల యొక్క మనోభావాల పైన, ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల పైన తన యొక్క అనుయాయులతో, తన యొక్క బలగంతో దండయాత్రకు దిగుతున్నట్టు ఉంది తప్ప ఖచ్చితంగా చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకునే విధంగా అక్కడ లేదు. తాను తీసుకున్న నిర్ణయం కారణంగా జరిగిన కల్తీ కారణంగా మనోభావాలు బాధపడి ఉంటే అది నా ప్రమేయం లేదనేటి ఒక ప్రాయశ్చిత్తంతో, పశ్చాత్తాపంతో హిందువులకు క్షమాపణ చెప్పవలసిన తరుణంలో మరొక్కసారి తిరుమల ఆలయానికి రావడము, డిక్లరేషన్ ఇవ్వకుండా దర్శనం చేసుకునే ప్రయత్నం ఏదైనా చేస్తే ఒక సామాన్య శ్రీవారి భక్తుడుగా, ఇక్కడ బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో 6 ఆయన పర్యటనను అడ్డుకొనే తీరుతామని ఈ సందర్భంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఎందుకు ఈ పట్టుదలండి? ఇప్పుడు నిత్యం కొండ మీదకి 1,00,000 మందికి పైగా వెళ్తున్నారు దర్శనాలకి. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో 1,00,000 దాటుతోంది. ఈ 1,00,000 మందిలో ఎవరు క్రిస్టియన్, ఎవరు పంజాబీ, ఎవరు సిక్కు, లేకపోతే ఎవరు గుజరాతీ, ఎవరు మరాఠీ అని ఇవన్నీ చూసుకుని పంపిస్తున్నారా మీరు? ఒక్క జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రం ఎందుకు ఈ రిస్ట్రిక్షన్? రోజు కొండ మీదకి వెళ్తున్న వాళ్ళలో ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారో, ఎంతమంది ముస్లిమ్స్ ఉన్నారో మీరేం లెక్క ఇట్లేదు. ఎవరిని ఐడెంటిటీ చేసి నీ మతం ఏంటి, నీ కులం ఏంటి అన్ని చెక్ చేసిన తర్వాత అలిపిరి గేట్ దగ్గర నుంచి లోపలికి పంపట్లేదు కదా. ఎవరైనా వ్యక్తి ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు స్థానికంగా ఉన్నటువంటి సంప్రదాయాలను, ఆచారాలను, సిస్టమ్ను గౌరవించవలసిన బాధ్యత ఉంది. తెలియకుండా ఎవరైనా సామాన్యమైనటువంటి భక్తుడిలా ఇతర మతాల వారు ప్రవేశిస్తే మీరు అన్నట్టు గుర్తించలేము. ఒక బాధ్యత కలిగినటువంటి హోదాలో ఒక పార్టీ అధ్యక్షుడిగా, ఒక ఎమ్మెల్యేగా, గత ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి ఇక్కడ ఉన్నటువంటి
టిటిడి యాక్ట్ లో ఉన్నటువంటి నియమాలు తెలియవు అని అనుకోవడానికి అవకాశం లేదు. అంటే ఖచ్చితంగా మీరు అన్నట్టు తెలిసినప్పుడు ఒక్కొక్కసారి శ్రీనివాస్ గారు రూల్స్ ను గౌరవించాలి. సూటిగా కొమ్మూరి కనకారావు గారి తరపున నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఒకే ఒక మాట. ఇప్పుడు ఒక్క డిక్లరేషన్ ఫామ్ మీద ఒక చిన్న సంతకం, ఆల్రెడీ అదంతా ప్రింటెడ్ ఉంటుంది, నేను క్రిస్టియన్ని, నేను వెంకటేశ్వర స్వామి మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి ఓ భక్తుడిగా కొండ మీదకి వస్తున్నాను అంటూ అన్నీ రాసి ఉంటాయి, దాని మీద కింద సంతకం పెట్టాలి జగన్మోహన్ రెడ్డి అని. ఒక సంతకంతో గత 5 ఏళ్లలో మీరు చెప్పినట్టుగా పాపాలే చేశారనుకుందాం, తప్పులే చేశారనుకుందాం, ఆ ఒక్క సంతకంతో ఇవన్నీ కూడా వైవైపోతాయా? అవన్నీ తుడిచికి పట్టుకుపోతాయి ఒక్క సంతకంతో? కాదు, సంతకం చిన్నదే కావచ్చు, వ్యవహారం పెద్దది. తాను క్రిస్టియన్ అనేటువంటి హిందూయేతరుడు అనేటువంటి ముద్ర బలంగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. హిందూ వ్యతిరేక అనేటువంటి ముద్ర ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోతున్న క్రమంలో రాజకీయంగా జరుగుతున్నటువంటి నష్టాన్ని నివారించుకోవడం కోసం, డ్యామేజ్ ను మినిమైజ్ చేసుకోవడం కోసం రాజకీయ క్షేత్రంగా తిరుమలను వాడుకుంటున్నారు. కాబట్టి సంతకం చిన్నదైనా కూడా నమ్మకం పెద్దది, అవసరం ఉంది, వ్యవహారం పెద్దది. కాబట్టి ఖచ్చితంగా చేయాలి. తిరుమల మాడ వీధుల్లో చెప్పులు వేసుకుని తిరగడం అనేది చిన్న విషయమే, కానీ ఆ ప్రాంతాన్ని గౌరవించడంలో, పరిశుభ్రంగా ఉంచుకోవడంలో, ఆధ్యాత్మిక వాతావరణంలో ఉంచుకోవడంలో అందరి యొక్క నమ్మకం అందులో ఇమిడి ఉంది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నమ్మకాలను, ఆచారాలను గౌరవించాల్సిన కనీసమైన బాధ్యత ఒక క్రిస్టియన్ మతానికి చెందినటువంటి వ్యక్తికి లేదా అని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. అన్ని మతాలను గౌరవించేటువంటి వ్యక్తి అయితే ఖచ్చితంగా హిందూ ధార్మిక క్షేత్రంలో అమలవుతున్నటువంటి నియమాలు, ఇక్కడ ఆచార